మన తెలుగు కంటెంట్లో థర్డ్ క్లాస్లో సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. ఇది మనకు ఒక సంసిద్ధత పాఠం లాగా మర్యాద చేద్దాం అనే పాఠాన్ని మనకి ఇచ్చాడు. దాంతో పాటుగా రేలా రేలా అనే మాసపు పాటను, దాంతో పాటుగా ఒక జింక అనేటువంటి ఒక మాసపు కథను కూడాను మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో దాంట్లో ఉన్న కంప్లీట్ బిట్స్ని మనం ఒకసారి చూద్దాం. మర్యాద చేద్దాం పాఠం ఏ కథ ఆధారంగా తీసుకోబడింది? పరమానందయ్య గారి శిష్యుల కథ ఆధారంగా మర్యాద చేద్దాం అనే పాఠం తీసుకోబడింది. ఈ పాఠంలో పరమానందయ్య గారి స్నేహితుని పేరేమిటి? పేరయ్య. మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథ. బావురమను అనే పదానికి అర్థం బోరున ఏడవటం. నీటిలోని ఊట చూడు, నీటిలోని సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే ఈ ఈ గేయ పంక్తులు ఏ పాఠంలో ఉంది? రేలా రేలా అనే జానపద గేయం నుంచి. జింక అనే పాఠం ఏ కథ ఆధారంగా తీసుకున్నారు? ఈసఫ్ కథ. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అని అనుకున్నది ఎవరు? జింక. జింక మీదకు హఠాత్తుగా దూసుకుపోయింది సింహం. ఈసఫ్ కథలు ఏ పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి? గ్రీకు పురాణ కథలుగా. ఈసఫ్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి? 2500 సంవత్సరాల నాటివి. సో నెక్స్ట్ మన థర్డ్ లెసన్లో మంచుబాలు అనేటువంటి ఒక సంసిద్ధత పాఠము, కలపండి చేయి చేయని ఒక మాసపు పాట, బావిలో నీళ్ళని ఒక మాసపు కథ, ఈ మూడింటిని కలిపి మనకి థర్డ్ క్లాస్ థర్డ్ లెసన్లో ఇచ్చారు. సో దాంట్లో మనం ఈ పాఠం తాలూకా ఇతివృత్తం అంటే మంచి బాలుడు పాఠం ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ గేయ కథ. తలతల మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున, ఇది హోరున, హోరున జోరున వర్షం కురిసి. ఈ వాక్యాలు ఏ పాఠంలో ఉంది? ఈ మంచి బాలుడు అనే పాఠం నుంచి తీసుకుంది. ముదుసలి అంటే దాని పదానికి అర్థం ముసలి. మనము అంటే మనస్సు. దుర్బలులు అంటే బలం లేనివారు అని అర్థం. ఈ మంచి బాలుడు పాఠ్యాంశ రచయిత ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి ప్రసిద్ధ రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి. నెక్స్ట్ దివ్య భవనం కూడా ఆలూరి బైరాగి యొక్క రచనలు. వాక్యం చివరి ఉండే బిందువులు మనం ఏమంటాం? వాక్యాంత బిందువు, పూర్ణ విరామం అంటాం. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి మాసపాటైన కలపండి చేయి చేయి నుంచి కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం. ఈ వాక్యాలు ఏ పాఠంలో ఉంది? కలపండి చేయి చేయి అనే పాఠంలో ఉంది. కలపండి చేయి చేయి పాట రచించిన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇది వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు: అక్షర రమ్యత బాగుంటుంది, భావన సౌకుమార్యం ఉంటుంది, శబ్ద సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. శ్రీశ్రీ గారు కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని దేంతో పోల్చారు? ఇక్సు సముద్రంతో పోల్చారు. కృష్ణశాస్త్రి గారి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్లను అమ్మలేదు అని అన్నది ఎవరు? ఎవరితో అన్నారు? జమీందార్ రైతుతో అన్నాడు. దీంతో మనకి థర్డ్ లెసన్ ఉన్న కంప్లీట్ బిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ లెసన్ థర్డ్ క్లాస్లో కంటెంట్లో మనం ఫోర్త్ లెసన్లో ఉన్న నెక్స్ట్ కంప్లీట్ బిట్స్ చూద్దాం.